కాదన్నా వెంకటరావు నిన్న పూలారంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. लगा लगा पुराना घाबरा होना का आइए सामने लगा तो हाँ ऐसा शाबाश ना पूला पूला అందరూ దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ ఈ సమావేశాల్లోకి వచ్చేయండి. ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి మనము ఇంతసేపుగా ఎదురు చూస్తున్నటువంటి మనందరి నాయకుడు ఈ కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని వారి అమూల్య సందేశాన్ని ఈ కార్పెంటర్ కార్మికులకు హమాలీ కార్మికులకు అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక కర్షక సోదరులను ఉద్దేశించి ఉత్తేజపరిచి మాట్లాడవలసిందిగా అదే మిమ్మల్ని కోరుకుంటున్నాం. జై బాబు, జై బాబు, కందికుంట నాయకత్వం, కందికుంట నాయకత్వం. ఈ రోజున ఎన్నికల్లో అందరూ కూడా బిజీగా ఉన్నాం. 2024 ఎన్నికల సమరానికి సిద్ధమైన అందరం కూడా అందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను, పోటీ చేస్తా ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వంతుగా మేము కూడా మీతో ఉన్నాం, మీ పార్టీకి మద్దతు ఇస్తాం, మీతో పాటు మేము నడుస్తాం, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికి మా వంతు మేము కూడా మీకు తోడ్పాటు అందిస్తామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు హిదాయత్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షుడు బౌద్దీన్ గారికి, సోదరులు వాల్మీకి పవన్ గారికి, అదే రకంగా కౌన్సిలర్స్ అయినటువంటి మా మహబూబ్ బాషా గారికి, ఎంఎన్ ఫయాజ్ గారికి, ఇలియాస్ గారికి, సోదరుడు ఆల్ఫా ముస్తఫా గారికి, పెద్దలు గంగాపూర్వల్ రఘు గారికి, మీలో ఒకడైనటువంటి అందరినీ బాగా తారుమారు చేయగలిగే చాకచక్యం ఉండేటువంటి మామూలు చక్కనే కాదు మనుషులను కూడా తారుమారు చేయగల చాకచక్యం ఉన్నటువంటి మా సోదరుడు పిట్టుభయ్య గారికి, ముస్తాక్ గారికి, సోదరుడు అయ్యూబ్ గారికి, అదే రకంగా విచ్చేసినటువంటి నాకు ఎంతమంది కార్పెంటర్స్ ఉన్నారో నాకు తెలియదు, కార్పెంటర్స్తో పాటు మా వాళ్ళు కూడా కనపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ సలాం లేకు. మీకు ఒక సీజను, మాకు ఒక సీజన్ మొదలైంది. మీ సీజన్ ఏమంటే కొద్దిమంది అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, బార్బెండర్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కార్పెంటర్స్ అసోసియేషన్ కావచ్చు, వ్యాపార వర్గాల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఫార్మాట్లో మీరు పోతానే ఉంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాయకుడు మీరు మద్దతు తెలపదలుచుకున్నటువంటి నాయకుడిని కానీ, లేదంటే మీరు నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మీరు నడవాలనే ఆలోచనతో ముందుకు పోయే విధానంలో కానీ ఒక కార్యక్రమం నిర్వహించుకొని మీరు ఎన్నికల సమయంలో మాకు మద్దతు తెలపడం అనేది ఒక రివాజుగా వస్తానే ఉంటుంది, అనాదిగా కూడా ఫార్మాట్. కానీ మా వంతుగా కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీ జీవితాల్లో మంచి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ఎన్నికలు అయిపోతాయి, గెలవడము ఓడడం అనేది ఒకరే గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు. గెలిచినటువంటి అభ్యర్థి అధికార పక్షంలో ఉంటే బాధ్యతగా మీ వంతు ఏదైతే హామీలు ఇచ్చి ఉంటామో మీ కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చేసి మాకు ఎన్నికల్లో మద్దతు తెలపమని చెప్పి కోరుతామో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అదే రకంగా గెలిచి ప్రతిపక్షంలో ఉంటే మీ వంతు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇది కాకుండా రెండు పోయినాయనుకోండి, అయినా మీ తరపున నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ మూడు పాత్రలు కూడా నేను పోషించిన. ఇప్పుడు ఒక పాత్ర మీరు పోషించడానికి నాకు అవకాశం ఇవ్వాల. అదేంటంటే అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా నాకు ఎప్పుడు అవకాశం లేదు. ఇలా ఈసారి ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాబోయేది
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. కదిరిలో కూడా మీరు ఏమారద్దండి. ఒకసారి నేను ఏమారి పోగొట్టినా, ఈసారి మిమ్మల్ని ఏమారద్దండి. నేనైతే ఏమారడం లేదు. ఎంత నష్టమైనా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొంటానే ఉన్నా మీ పక్షానే నేను నిలబడినా. ఈ మాట ఘంటాపదంగా చెప్పగలిగినటువంటి ఆత్మస్థైర్యం బహుశా నాకు ఒక్కడికే ఉంటుంది. కదిరి రాజకీయంగా నేను లబ్ధి పొందింది ఏమీ లేదు. నేను పొందిన లబ్ధి ఏమంటే కదిరి ప్రజల గుండెల్లో చిరస్థానంగా సంపాదించుకున్నా, ప్రేమ సంపాదించుకున్నా, నమ్మకం సంపాదించుకున్నా, విశ్వాసం సంపాదించుకున్నా, రాజకీయంగా అనుభవం సంపాదించుకున్నా, ఈ ప్రాంతం మీద అవగాహన సంపాదించుకున్నాను. ఈ ప్రాంతంలో ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన పెట్టుకున్నాను. ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేసి పోవాలా, 20 ఏళ్ళు నన్ను మోసింది, నన్ను గౌరవించిందనే ఆలోచనతో దృఢ సంకల్పంతో రాజకీయాల్లో కంటిన్యూ అవుతాను. కానీ వేరే ఆలోచన లేదనేది వాస్తవానికి ఊరికే వచ్చినా పోయినామనే వాళ్ళు చాలా మంది వస్తుంటారు, చాలా మంది పోతుంటారు. 5 ఏళ్ళకు ఒకసారి వస్తారు, పోతారు. 20 ఏళ్ళు మీతో కలిసి ఉన్నా ఊరికే పోను, చేసే పోతా, మంచి చేసి పోతా. మనకు కొద్ది సమయమే ఉంది. పదే చెప్తారంట మా వాళ్ళతో కూడా, ఇంకా కొద్ది సమయమే ఉంది జీవితంలో. ఈ సమయంలో ఖచ్చితంగా సిక్సర్ కొట్టే పోతా. సిక్సర్ అంటే ఎలక్షన్లో గెలవడం అనేది సిక్సర్ కాదు. జీవితంలో మీరందరూ మీ బిడ్డలు కూడా గుర్తుపెట్టుకునే రకంగా బతికిపోతా అని చెప్పేసి అంటే పేదవాళ్ళ సమూహం. కార్పెంటర్స్ అంటే ధనవంతులు కాదు, ప్రతిరోజు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళు, ప్రతిరోజు పని దొరికితే కానీ ఆ ఇంట్లో 4 ఏళ్ళు నోట్లేకి పోలేనటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మీకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది, అధికారంలో వచ్చినటువంటి నాయకులకు ఉంది. అనునిత్యము మీ గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత, ఆలోచన మాకుండాలా అనే ఆలోచన కూడా మాకుండాలని. కాబట్టి నాకు ఓటేమని చెప్పి అడుగుతాను మిమ్మల్ని. ఇన్ని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగానే మీ ముందుకు వస్తున్నాను. బహుశా నాకు మతం లేకపోవచ్చు, 45,000 ఓట్లు ఉండేటువంటి మతంలో నేను పుట్టకపోవచ్చు, లేదు 36,000 ఓట్లు ఉండేటువంటి కులంలో నేను పుట్టకపోవచ్చు. కానీ నాకు మనసు ఉంది, మిమ్మల్ని ప్రేమించే గుణం ఉంది, మీకు రుణపడి ఉందా అని కృతజ్ఞతతో బతికే ఆలోచన ఉంది. కష్టం వస్తే ఎంతవరకైనా మీకోసం నిలబడేటువంటి తెంపు CCAA जे अगला धरना से बोला तो क्या जी बोलो, मुसलमान नहीं तुम्हें कोई मुसलमान बोल रहे हैं, मुसलमानों को गराम घुसको जायदाद काट ले को बाहर दूसरे देश में भेजा बोल के सही क्या है? ऐसा बेवकूफों को ओढ़ देते कौन सा भी ये मुल्क में पैदा है मैं, ये मुल्क का कानून लागू रहता। हमारा जिंदगी में अगर आप लोगों की जिंदगी में कुछ रुकावट आते जरूर तेलुगुदेशम पार्टी आपकी तरफ से करते। कभी भी तेलुगुदेशम पार्टी आप लोगों का हिफाजत किया करके आप लोगों को धोखा दिया नहीं, आप लोगों को जिंदगी में तकलीफ दिया नहीं, रुकावट दिया नहीं, कभी देने का सोचते भी नहीं। कभी भी मुसलमानों के लिए, मुसलमानों को अपनाने के लिए सोच रहे तेलुगुदेशम पार्टी। आज तक भी आप लोग ठुकराते जाते, हम लोग प्यार करते ही जा रहे। ये समझ लीजिए, कोई उल्लू बनाना चाह रहा है, कोई एक आदमी तो आप लोगों को मजहब के नाम से एक मौका उठाया, मौके का फायदा उन्होंने उठाया। आप लोगों की जिंदगी में कुछ फायदा है क्या? इसलिए बोल रहा हूँ, ऐसा शख्सियत को मत वोट दीजिए जो आप लोगों के बारे में सोचते, మీ గురించి ఆలోచించేటువంటి వాళ్ళని, ఈ ప్రాంతం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళని ఎన్నుకోమని చెప్పేసి కోరుతాను. అందుకే నాకు ఓటేమని అడుగుతాను. తెలుగుదేశం నమ్మకంలో నేను ఏర్పరగలిసిన కాబట్టే ఇంత నమ్మకంగా మిమ్మల్ని ఓటు అడగగలుగుతాను. నేను మతాన్ని పెట్టి మిమ్మల్ని ఓటు అడగలా, ఇప్పుడు కులాన్ని పెట్టి ఓటు అడగలా. మీరు ఎప్పుడు కూడా మనుషులని చెప్పి నేను చూస్తున్నాం. మిమ్మల్ని ఓటర్లుగా చూడలా, మేము మా వాళ్ళుగా చూస్తున్నాం, మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం. మాకు ఈ ఊరు అంటే మా ఇల్లు అని ఆలోచన చేసి బతుకుతాము, కానీ ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనతో మేము బతకడం లేదు. ఇంకొక ఆయన కన్నులు పండ్లే లేవనుకోండి, ఆయన చెవులు కూడా ఉండట్లేవు, పేర్లు ప్రస్తావించారు. ఎందుకంటే థర్డ్ రేట్ అంత చేతులు ఉండే నాయలు కూడా కాదు ఎవడు.
కండ్లు పండ్లు లేవు అని, చెవులు కూడా లేవు అనుకున్నాను. ఏం చేస్తాడో కందికొండ ప్రసాద్ చెప్పడానికి నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడిని నడు రోడ్లో పెట్టి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అని కందికొండ ప్రసాద్ చూపించాడు. అది నాకు జమ్ము చేయడం. దీనికి కండ్లు పండ్లే లేవనుకుంటే చెవులు కూడా ఇంపడటం లేదని ఈ మధ్య తెలుస్తుంది నాకు. మరి ఆ చెవులు ఎక్కడికి పోయినాయో అని. మరి ఇటువంటి మనుషుల ఆలోచన విధానాన్ని మీరు పసిగట్టండి. మళ్ళీ ఒక్కసారి తప్పు చేయొద్దండి. రాబోయేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఏర్పడబోతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కాదనేది కానీ వాస్తవం అనేది మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందుకనే చెప్తున్నారు, మేము బీజేపీతో పోతున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించబోతున్నాం కానీ, ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే పోతున్నాం కానీ, ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు. ముస్లిం సమాజానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు. బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కొంతమంది మామూలుగా చెప్తాను మీకు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దని ప్రచారం చేయాలనుకుంటారో, ఎవడైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటాడో, వీళ్ళు బజార్లో కూర్చొని దే బీజేపీ కైసా చేయి అని చెప్పి చెప్తారు. కానీ బీజేపీతో పోయినా ఇంకొక అరవ దేశంతో పోయినా తెలుగుదేశం పార్టీ అనునిత్యము ముస్లింల కోసం ఆలోచిస్తుంది, ముస్లింల అభివృద్ధి కాంక్షిస్తుంది, పేదవాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది వాస్తవమని మీరు గ్రహించుకోమంటా ఉన్నారు. కాబట్టి మీరు ఎవడైనా ఇంకొకసారి మతం పేరు పెట్టి ఓటు అడిగితే చొప్పు తీసుకొని కొట్టమని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తాను. మానవత్వం పేరు గురించి ఆలోచన చేయమనండి. మన ప్రాంతానికి ఏం చేస్తాడో చెప్పి మా ఓటు అడగమనండి. అంతేగాని మతం పేరు కులం పేరు నేను ఉచ్చరించినా కూడా నన్ను కూడా పేరు చేద్దాం మేము చెప్తాను. ఎవరైనా కావచ్చు, అది అభ్యర్థులు, నేనైనా ఇంకోడైనా కులం మతం పేరు మీద మాట్లాడితే మాత్రము మీరు చేయాల్సిన పని అదే. కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటున్నాను. బహుశా పరుష పదజాలం వాడుండొచ్చు నేను ఈ మాట, కానీ ఆలోచన చేసే చెప్తున్నాను. ఎందుకంటే మాకు బుద్ధుండల్లా. మీరందరూ కూడా ఒక నమ్మకంతో నాయకుడిని నమ్మి ఓట్లేస్తారు. మా జీవితాల్లో మార్పు తెస్తారనే ఆలోచనతోనే మీరు ఓట్లేస్తారు. ఆ జీవితంలో మీ జీవితంలో మార్పు తేకుండా మా జీవితంలో మార్పు కోసం మేము ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిపోయేసి మా జీవితంలో ఏదైనా పాత అప్పులు పెట్టుకునేకో కొత్త అప్పులు పుట్టేకో మేము చేస్తారంటే మాత్రం పనిమాలు నాకుడికి అంటారు. ఇది వాస్తవం కాబట్టి మీరు ఆలోచన చేసుకుంటారు. కాబట్టి బాధ్యతగా ఆలోచన చేయమంటున్నాను. మీకు ప్రత్యేకంగా సోదరుడు ఇలాంటి గారు నాకు పదే చెప్తూ వస్తూ ఉంటారు, మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలి లేదు. 100% మీ వాళ్ళకే కాదు, మన వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను మీకు హామీ ఇస్తాను. ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టే మాకు ఓటేయమని చెప్పేసి అడుగుతాం. ఇన్నిసార్లు ఓటేయమని అడుగుతాని తర్వాత కూడా మీరు కూడా ఆలోచన చేసుకుని ఓటేయమని చెప్పేసి మళ్ళీ కూడా అడుగుతున్నా మిమ్మల్ని. మీరందరూ కూడా ఒక నమ్మకంతో పనిచేయండి, సంఘటితంగా పనిచేయండి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, రానటువంటి వాళ్ళు ఉంటారు. బహుశా కార్పెంటర్స్ అంతా 100% కార్పెంటర్స్ అంతా ఇక్కడ ఉంటారని నేనేం అనుకోను. వచ్చినటువంటి మెజారిటీ సభ్యులు కూడా మీ సోదరులను కూడా చైతన్యపరిచి, అయ్యా మనం మంచిదారిలో పోదాం, మన కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, మన కోసం పనిచేసేటువంటి పార్టీని మనము ఆదరిద్దామని చెప్పేసి తెలియజెప్పి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు వచ్చే 10 రోజుల పాటు ఉంది. 10 రోజుల్లో మీ వంతు బాధ్యతగా మీ ఓటేయడం, మీ కుటుంబ సభ్యులు ఓటేయడం కాకుండా మీ సంఘంలో ఉన్నటువంటి ఇతరత్రా సభ్యులు ఎవరైతే వేరే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా చైతన్యపరిచి మీతో పాటు తీసుకొచ్చి కుటుంబ అభ్యర్థులకు ఓటేయించే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ శ్రమ అంతో ఇంతో కష్టం పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ఓట్లని అభ్యర్థించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అందరికీ కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా హిదాయత్ లీడ్ తీసుకోవచ్చు. మిగతా సభ్యులంతా కూడా పవన్ కానీ బౌద్ధన్ భాయ్ కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మీరు గడిచిన 20 సంవత్సరాల కాలంలో ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఆదరించి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 4,000 ఓట్లు ఇచ్చినాను. ఆ రోజు నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్నా. ఓడిపోయిన తర్వాత పరిటాల రవీంద్ర గారి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో స్ఫూర్తి నింపల్లా, ఒక ఆలోచన రావాలని, మీకు ఒక బాధ్యత ఉండాలి. అందుకే చెప్తున్నా, బోర్డు కొట్టించుకోలేదు. పరిటాల రవీంద్ర హత్య జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. ఆ రోజున మరుసటి రోజు చూస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసు కేసులు పెడుతున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, బట్టలిప్పి కొట్టడము, ముదిగిపోలు అయితే బట్టలిప్పి స్టేషన్లో పెట్టి కొట్టడం ఇవన్నీ జరిగినాయి. జరిగినప్పుడు నా వయసు చాలా చిన్న వయసు, అప్పుడు అంత పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తిత్వం కూడా కాదనుకుంటాం.
కానీ ఒక బాధ్యత అయితే మనసులో భగవంతుడు తట్టిలేపినాడు. రేపు వీళ్ళు 40,000 మంది నీ కోట్లు వేసినారా, వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చింది, నువ్వు హైదరాబాద్లో వండుకుంటే ఎట్లా అంటే అప్పుడు వచ్చినా మీ దగ్గర ఆ దాంట్లో మీరు ఉండకపోవచ్చు. ఈ మీ దగ్గరికనే మాట మాట్లాడేది ప్రజల దగ్గరికనే చెప్తా ఉన్నా. ఆ రోజు నా వంతు బాధ్యతగా వలస హత్యలు జరుగుతూ వచ్చినాయి. వలస హత్యలు జరిగే క్రమంలో కూడా నా వంతు బాధ్యతగా నేనైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నా కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి, నన్ను ఆదరించినటువంటి ప్రజలకు అండగా నిలవాలని ఒక ఆలోచనతోనే వచ్చినారు. నన్ను దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కూడా జిల్లాలో వలస హత్యలు జరుగుతానే అందరూ వెళ్ళిపోతారని నువ్వు కూడా వెళ్ళిపోమని చెప్పారు. పోతే పోతాం ఏమవుతుంది, ఇంతవరకు చేసినాం వల్ల ఏదో ఆయన ఉంటే ఆయన తగిలిచ్చేసింది, నువ్వే తగిలిచ్చినావు నాకు ఇది, నువ్వు చూసుకోగలనని చెప్పేసి ఆయన లేడు. ఇప్పుడు బాధ్యత నాకండి, ఆ బాధ్యతకి కట్టుబడే ఈ రోజు వరకు కూడా మీతో ఉన్నా అని చెప్పేసి ఆలోచన. మోసపోయిన మన కార్పెంటర్లు, మా కార్పెంటర్లకు నమ్మకం మీటింగ్ అనేది కార్పెంటర్లకు నాయకులు ఏం చేస్తారో నమ్మకం కలగలేదు. దాదాపు 450 మంది కార్పెంటర్లు ఉన్నారు. పిలిచిన వెంటనే అందరికీ పిలిచినాము. దాదాపు 270-220 మంది కార్పెంటర్లు వచ్చినారు. అంటే మా మీదే మా దానికి నమ్మకం. ఎందుకంటే మనకు మోసం జరిగింది. 2019లో ఇదే వేదిక పైన మనకు మోసం జరిగింది. ఏ కార్పెంటర్ కూడా ఇల్లు పట్టాలకు ఇవ్వలేదు, మళ్ళా వర్క్ షాప్లు ఇస్తామని చెప్పి వర్క్ షాప్ కూడా ఇవ్వలేదు. మేము ఈ తూరి మాత్రం మీ వెంట నడుస్తున్నాం, మీకు ఓటేస్తాం, నిజాయితీగా ఓటేస్తాం. నిజాయితీగా ఓటేసే వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా టీడీపీ ఓటేస్తాం. ఈ దాదాపు ఒక 150 మంది తప్ప దాదాపు అంతా ఆల్మోస్ట్ అంతా అతిథుల వల్ల కొంత 40-50 మంది రాలేదు. ఒక 100 మంది మాత్రం మేము రామని చెప్పేసినారు. ఏమే మిగతా వాళ్ళంతా వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళు కూడా తెలుసుకోవాలా. హమారా ఆద్మీ హమారా ఆద్మీ హమారా ఆద్మీ కాంగా హమారా ఆద్మీ కోల్ హమారా ఆద్మీ जीतती हारती चल जाती, जीतने के बाद भी नजीक कौन लगाते रहेगा। हम भी 20 साल से तुम्हारा नजीक होगा, तुम्हारे वक्त को साथ को तुम्हारा एक्सीडेंट हुए तो तुम्हारे शादी को तुम्हारे क्या प्रॉब्लम है तुम्हें खड़ती है। 21 जन नाच का प्रसाद नाच ये तुम्हें सोच लो, दो साथ में दोस्तों समझाओ जरा। और एक बात क्या करते అన్నా, మనం గెలిచిన వెంటనే ఒక కార్పెంటర్లకి ఒక 4,000-5,000 రూపాయలు వాళ్ళకు రెంట్ కట్టలేకపోతున్నారన్న వర్క్ షాపులకు. దయచేసి ప్లీజ్ దయచేసి వర్క్ షాప్ ప్లీజ్ మీరు వచ్చిన వెంటనే, మీరు గెలిచిన వెంటనే వర్క్ షాప్ మీద కొంచెం దృష్టి పెట్టడం. ఒక లీడ్ అయితే ఇచ్చినాడు. అది ఒక కార్పెంటర్స్ అనే కాదు, ఇంకా బార్బెండర్స్ ఉంటారు, లేదా వెల్డింగ్ షాపులు ఉంటారు. దీన్ని ఏదైనా ఒక నాయకుడు పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేయించుకునేదానికి కాదు, జీవితకాలం వాళ్ళ గుండెల్లో నిలబడే రకంగా పనిచేయాలి. ఒక 30 సంవత్సరాల పాటు మళ్ళీ వచ్చే అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. వాళ్ళ వృత్తిలో వస్తున్నటువంటి అవసరాలు ఏంటి, మార్పులు ఏ రకంగా వస్తాయి, ఈ ఆలోచనతో పనిచేయాలి. ఖచ్చితంగా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఒక వేదికగా పనిచేసేటువంటి ఒక క్లస్టర్లని ఏర్పాటు చేసి ఆలోచనతోనే ముందుకు పోతాం. ఇంతవరకు నాకు ఆలోచన లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి గాను నాకు కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. 100% ఏ నియోజకవర్గంలో లేనటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ని కదిరిలోనే ఇంప్లిమెంట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వచ్చే 15-20 ఏళ్ల పాటు మళ్ళీ మీరు చేసేటువంటి వృత్తిలో మీ ప్రభుత్వం తరఫున కావచ్చు, నాయకుల తరఫున కావచ్చు, మళ్ళీ ఏదో ఒక అవకాశం వచ్చి ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఇట్లా కూర్చొని మీరు అడిగేటువంటి పరిస్థితులు లేకుండానే మేము ఆలోచన చేసి నిర్ణయం చేసి పని చేస్తామని చెప్పేసి మీకు జిల్లా గారిని వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించవలసి కోరుతున్నాం. బాబ్జాన్ గారు, లడ్డు బాబ్జాన్ గారు. బాబ్జాన్ ఇంతియాజ్, కార్పెంటర్ ఇంతియాజ్.